నేను కాలేజ్ వెళ్తున్న టైంలో స్టూడెంట్ పాపులేషన్ అందరికీ తెలిసిన ఒక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈజ్ విజ్ఞాన్ ఇన్స్టిట్యూషన్స్. గుంటూరు కేంద్రంగా పిల్లలందరినీ అట్రాక్ట్ చేసుకుంటూ తన వద్దకు ఎంసెట్ కోచింగ్ ఇచ్చి, ఎంసెట్లో ఉత్తీర్ణులు అయ్యేటట్టుగా తర్ఫీదు ఇచ్చి వారందరినీ డాక్టర్లు, ఇంజనీర్లుగా అయ్యే అవకాశాన్ని సృష్టిస్తున్న ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్ అని నాకు ఒక ఐడియా ఉండేది. But today I have changed my opinion about them. Vigyan Foundation for Science, Technology and Research established chesina Vigyan Deemed University. UGC guidelines prakaram Vigyan University anakodu. Vigyan Deemed University. Oka accountant ni ఆయనేదో సైన్స్లో ఉద్ధరించేశాడని, న్యూట్రిషన్ స్పెషలిస్ట్గా ఉన్నాడని, డైట్ స్పెషలిస్ట్గా ఉన్నాడని ఆయనకి ఒక ఆనరరీ డిగ్రీ, ఆనరరీ డాక్టరేట్ ఇవ్వాలని పూనుకోవటం, ఆ విషయం పబ్లిక్ చేయటం, అది నా దృష్టికి నిన్న వచ్చింది. ఐ థింక్ దిస్ ఇస్ ద స్కాండల్. విజ్ఞాన్ యూనివర్సిటీ సైన్స్ యూనివర్సిటీ. సైన్స్ యూనివర్సిటీ అయినా కాకపోయినా మనం ఎటువంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ నడిపినా నడపకపోయినా భారతదేశ రాజ్యాంగ ఆదేశాలను మనం గమనించాలి. ఆర్టికల్ 51AHలో రాజ్యాంగం ఆదేశిస్తున్నది ప్రతి ఒక్కరిని విజ్ఞాన శాస్త్ర దృక్పథాన్ని, సమాజం యొక్క సంస్కరణ యొక్క స్ఫూర్తిని, మానవవాదాన్ని ముందుకు తీసుకువెళ్ళాలి ప్రతి పౌరుడు తన బాధ్యతగా అని రాజ్యాంగం ఆదేశిస్తుంది. ఒక సైన్స్ యూనివర్సిటీ అకౌంటెంటు సైన్స్ విషయాల్లో రాద్ధాంతం చేస్తూ ఉంటే ఆయనకి రికగ్నిషన్ ఇవ్వటం ఏంటి? ఆయన మాట్లాడుతున్న వాటన్నిటికీ లెజిటిమసీ క్రియేట్ చేయటం ఏంటి? వాట్ ఈస్ ద పర్పస్ బిహైండ్ ఇట్? చూడండి, ఇండియా, ముఖ్యంగా సౌత్ ఇండియా, అందులో తెలుగువారు ఎక్కువగా అన్నం తింటున్న కారణంగా, అన్నం ఎక్కువ తింటున్న కారణంగా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ పుచ్చుకుంటున్న కారణంగా ప్రపంచానికి ఒక డయాబెటీస్ క్యాపిటల్గా తయారయ్యాం మనం తెలుగువారు. ఈ డయాబెటీస్ అన్నది లేనే లేదు, ఆ మందులు పారేయండి, కొవ్వు డైట్ తింటాం మొదలు పెట్టండి అంటూ బయలుదేరి ఉద్యమంగా చేసి, రచ్చ చేసి, రభస చేసి, డాక్టర్లను తిట్టి, మందుల కంపెనీలని తెగిడి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, చిటికలు వేసుకుంటూ, తొడగొట్టుకుంటూ, నేను 9 గంటలు స్పీచ్ ఇస్తాను, నువ్వెంత ఇస్తావు, నాకు చైనాలో అవార్డు వచ్చింది, నీకు వచ్చిందా, ఇట్లా మాట్లాడుతూ ఇర్రెస్పాన్సిబుల్గా ఒక డైరెక్షన్లెస్, మీనింగ్లెస్ ఛాలెంజెస్ విసురుతూ పబ్లిక్ హెల్త్కి ఒక డేంజర్గా తయారైన ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయనకి ఆనరరీ డాక్టరేటా? కేవలం డయాబెటీస్ కాదండి అయ్యి, ఆయన తన డైట్తో క్యాన్సర్ తగ్గిస్తానన్నాడు. తన డైట్తో క్యాన్సర్ తగ్గిస్తా అన్నాడు. తమాషా ఏంటంటే, ప్రపంచంలో ఎంతో ఖ్యాతి చెందిన డాక్టర్ నోరి దత్తాత్రేయుడు గారు క్యాన్సర్ స్పెషలిస్ట్. ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్కి వస్తే ఆయనతో పాటు పక్కన కూర్చుని ఆయనతో పొగిడించుకున్నాడు. డాక్టర్ దత్తాత్రేయుడు గారు ఎ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్, a person of eminence in the field of oncology. మానవాళికి ఈయన ఒక గిఫ్ట్ ఇచ్చాడు అని చెప్పారు. ఐఎమ్ ఆస్కింగ్, ఆన్ వాట్ బేసిస్ did Dr. Nori Dattatreyu praise a quack's nutrition advice? Which research paper by this quack
has he read? How has he approved of it? Nenu, I am going to contact the Professional Association of Dr. Nori Dattatreyu to challenge this professional misdemeanor of promoting a quack's nutrition advice and praising it without one single research paper written by him, published by him. ఇంకో తమాషా చెప్పేదా? ఒక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక ఆంకాలజిస్ట్ని తీసుకొచ్చి తనని మెచ్చుకునేటట్టుగా చేసి పంపించేశాడు. ఒక ఆడియో ఉంది, సర్క్యులేట్ అవుతుంది ఇంటర్నెట్లో, విస్తృతంగా ప్రచారంలో ఉంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లంతా మోసాలు, నిజానికి క్యాన్సర్ అన్నది డైట్తోనే సాల్వ్ అయిపోతుంది అని ఈసారి చెప్తున్నారు. ఆంకాలజిస్ట్ గారికి ఈ వీడియో దొరికితే అది ఆయన అందుబాటులోకి వస్తే ఏమంటాడో చూడాలి. బట్ సర్టన్లీ ఐఎమ్ అనౌన్సింగ్ పబ్లిక్లీ that I will be contacting the professional body to which Dr. Nori Dattatreyu belongs to ask, challenge, and to expose this dubious support to an unproven, unresearched proposals to address diabetes. Certainly that should be done. Nalanti varu ప్రశ్నలు మొదలుపెట్టినాక నాకు చైనాలో అవార్డు వచ్చింది, యూనివర్సిటీ నన్ను రికగ్నైజ్ చేసింది. నా ఆంకో న్యూట్రిషనిస్ట్ అవార్డు నా పేరుతోనే నాకు అవార్డు ఇచ్చేశారు, యూనివర్సిటీ చెప్పింది అని హైజియా కంపెనీ మీటింగ్లో ఆయనకి అవార్డు ఇచ్చారు అన్న విజువల్స్ రిలీజ్ చేశారు. అట్లాగే చైనాలో అత్యద్భుతంగా అనర్గళంగా తెలుగులో ఉపన్యాసం ఇచ్చారు. వింటున్న వాళ్ళందరూ చైనా వాళ్ళే బిత్తరపోయి చూసి కరెక్ట్ టైంకి చప్పట్లు కొట్టారు. ఏంటి తమాషా? నేను 3 యూనివర్సిటీస్లోను 4 యూనివర్సిటీస్లోను పిహెచ్డి చేస్తున్నాను అని చెప్తున్నాడు. ఏకకాలంలో అన్ని యూనివర్సిటీస్లో మనం పిహెచ్డి చేయొచ్చా? ఎలా సాధ్యం? ఇది నిజంగా జరుగుతుందేనా? ఒకసారి ఆలోచిద్దాం. బట్ నాకు ముఖ్యంగా నాకు ఇంపార్టెంట్ ఆబ్జెక్షన్ ఏమిటి అని అంటే, కరోనా సందర్భంలో COVID-19 కారణంగా దేశంలో 10 లక్షల్లో కరోనా వైరస్ సోకి ఇబ్బందుల్లో అందరూ ఉంటే, అదే ఉంది వంటింట్లోనే ఉంది దానికి క్యూరు, వంటింట్లో ఉందంట క్యూరు అని చెప్పి అందరినీ మభ్యపెట్టి సైంటిఫిక్ అడ్వైజ్ వాళ్ళకి రాకుండా చేయటం అన్నది ఇట్ ఈస్ అ గ్రేట్ డిస్సర్వీస్ టు ఎనీథింగ్ దట్ కెన్ బి కాల్డ్ మెడికల్ హెల్ప్ అండ్ అడ్వైస్. అంతేకాకుండా ఈ చదువురాని యూట్యూబ్ ఛానళ్ళు నడిపే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నేను WHO రికగ్నైజ్డ్ స్పీకర్ ఆన్ కోవిడ్ అని చెప్పుకోవటం, ఈ గప్పాలు కేవలం WHO వెబ్సైట్కి వెళ్ళి మన పేరు అక్కడ రాసి ఒక 10-15 క్వశ్చన్లు ఆన్సర్ చేసిన తర్వాత వాళ్ళు బేష్ నువ్వు యూ హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ కరోనా వైరస్ అని చెప్పి అందరికీ వివరాలు చెప్పమంటే దాన్ని పట్టుకుని ఐఎమ్ అన్ అడ్వైజర్ టు WHO ఆర్ ఐఎమ్ ఆథరైజ్ స్పీకర్ ఫర్ WHO అని ఈయన గప్పాలు చెప్పటం. ఇది బయట పెట్టడానికి అదే WHO వెబ్సైట్కి వెళ్ళి ఫిల్ చేస్తే సొంత డబ్బా అన్న పేరుతో ఒక మనిషి ఉన్నాడని మేము పెడితే
ఆ సొంత డబ్బాకి కూడా కోవిడ్ గురించి మాట్లాడటానికి ఆథరైజేషన్ ఇచ్చింది కంప్యూటర్ ద్వారా ఆపరేట్ అయ్యే ఒక WHO వారి గానుగ డబ్బా, సొంత డబ్బా. This is what WHO authorization means. ఇంతే కాదు, చాలా చేశాము. చీజ్ చిట్టిబాబుకి ఇప్పించాము. చీజ్ చిట్టిబాబే కాకుండా పారాషూట్ కోకోనట్ ఆయిల్ కూడా ఇప్పించాము. పారాషూట్ కోకోనట్ ఆయిల్ కూడా కోవిడ్ గురించి మాట్లాడటానికి WHO పర్మిషన్ ఇచ్చింది. అంటే a man making dubious claims like this with no foundation in science, with no knowledge of medical research, with no clinical experience, ఆయన డాక్టర్లని, మందుల కంపెనీలని తెగడటము, అది కాదండి ఒకసారి ఆగండి, మీకు మందుల మీద డాక్టర్ల మీద కోపం ఏంటి అని అంటే, వాడికి అమ్ముడుపోయాడు, వాడికి వీడు డబ్బులు ఇస్తున్నాడు అని ఎదుటి వారి మీద దాడి చేసి వారి శీలాన్ని శంకించి ఇన్ని చేస్తుంటే తమాషాకి, అవును బరువు తగ్గటానికి మీ డయట్ అయితే మీరెందుకు తగ్గలేదు బరువు అంటే బాడీ షేమింగ్ అంటున్నాడు. అంటే లుక్ ఎట్ ద లెవెల్ వేర్ దిస్ జెంటిల్మెన్ ఈజ్ ఆపరేటింగ్. వారికి గౌరవ డాక్టరేట్ విజ్ఞాన్ సైన్స్ యూనివర్సిటీ నుండి, డీమ్డ్ యూనివర్సిటీ నుండి. I think it's a shame. It is disgraceful. And UGC has to come in and regulate these practices. There is no other way. మూడు యూనివర్సిటీలో సైమల్టేనియస్గా PhD చేసే అవకాశం లేనే లేదు. ఆ యూనివర్సిటీస్ కన్నా చెప్పుండకపోవచ్చు. బట్ నేను చెప్పాను, నా మెయిన్ ఆబ్జెక్షన్ మాస్క్ అండ్ వ్యాక్సిన్. ఇంట్లో పోపుల డబ్బాతోనే మీరు కరోనాని జయించవచ్చు అని ఆ చచ్చిపోయిన వాళ్ళకి చెప్పాలా? 10 లక్షల్లో చచ్చిపోయారు అని ఇండిపెండెంట్ అసెస్మెంట్ జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారమైనా కూడా దాదాపు 5 లక్షల మంది చనిపోయారు. పోపుల డబ్బాలో ఉన్నవి రోజు వాడుతూనే ఉన్నాం కదా, అయినా చచ్చిపోయారే. మాస్క్ వేసుకోవద్దు, అది జల్లెడ లాంటిది, దాంట్లోంచి వైరస్ జారిపోయి వచ్చేస్తుంది మీ దగ్గరికి అని ఆ మెంతుల డబ్బా అయినా ఈ పోపుల డబ్బా అయినా చెప్తున్నారు మనకి. మాస్క్ ఎలా పనిచేస్తుందో తెలియని వాళ్ళు ఇట్లాగే మాట్లాడతారు. మాస్క్ ఈజ్ ఎ సోఫిస్టికేటెడ్ మీన్స్ ఆఫ్ కీపింగ్ ద వైరస్ అవే. అట్లాగే టీకాలు వేసుకోవద్దు, టీకాల వల్ల ఉపయోగం లేదు అని ప్రపంచంలో కొద్దిమంది చాలా డేంజరస్గా క్యాంపెయిన్ చేస్తున్నారు. వాళ్ళకి వీళ్ళు ఇక్కడ బ్రాంచ్ ఆఫీస్ నడుపుతున్నారు, టీకా వల్ల ఉపయోగం లేదు, అక్కర్లేదు అని చెప్తూ. సరే, సొంత నిర్ణయంగా నేను వేసుకోను అనే స్వేచ్ఛ, హక్కు అందరికీ ఉంటుంది. కానీ ఈయన పోయి స్పుట్నిక్ వ్యాక్సిన్ వేసుకున్నాడు. ఈయన పోయి స్పుట్నిక్ వ్యాక్సిన్ వేసుకుంటే దాన్ని బయట పెట్టినాక, అబ్బే నాకు వ్యాక్సిన్ మీద నమ్మకం లేకపోయినా పర్వాలేదు, నేను అమెరికాకి వెళ్ళాలి, అమెరికాకి వెళ్ళటానికి నాకు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కావాలి కాబట్టి నేను వేయించుకున్నాను అని బిల్డప్ కవరప్ ఇచ్చారు సారు. కానీ అమెరికా స్పుట్నిక్ వ్యాక్సిన్ని రికగ్నైజ్ కూడా చేయదు. అంటే మనం పాటించే ప్రమాణాలు ఒకటి, జనాలకి చెప్పే విషయాలు వేరే. మనం మాట్లాడిన కారణంగా జనబాహుళ్యంలో ఇవన్నీ వింటున్న వారు వాటిని ఆచరిస్తే వారికి డేంజర్ అని చెబుతున్న వాళ్ళని, వాళ్ళ ఉద్దేశాలని, వాళ్ళ మగతనాన్ని అన్నీ కూడా ప్రశ్నిస్తూ యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి దొరికితే వాళ్ళని పట్టుకుని మా నాన్నకి మీసం ఉంది, మేము ఇట్టా మెలేసే వాళ్ళము అంటూ ఇట్లా అసంబద్ధమైన మాటలు మాట్లాడుతూ ఒక రకమైన డయటరీ కల్ట్ని డెవలప్ చేసుకున్న వ్యక్తికి ఇలా ఒక యూనివర్సిటీ, డీమ్డ్ యూనివర్సిటీ తరపున ఆనరరీ డాక్టరేట్ ఇవ్వటం అన్నది అన్యాయం. I hope somebody will challenge this.